శత్రువులను ప్రేమించడం అంటే ఏమిటి? శత్రువులను ఎందుకు ప్రేమించాలి? అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఒకసారి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనం చూసుకున్నట్టయితే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవునికి కుమారులై ఉండాలని అనుకుంటే మీరు మీ శత్రువులను ప్రేమించండి అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం 28 మనం చూసుకున్నట్లయితే, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, అంటే ఈ వాక్యం వింటున్న దేవుడు మీతో చెప్తున్న మాట ఏమంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇందులో మనకు 4 విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది, మీ శత్రువులను ప్రేమించుడి. రెండవది, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. మూడవది, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. నాలుగవది చూస్తే, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యం వింటున్న దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయమంటున్నాడు, మిమ్మల్ని శపించు వారిని దీవించమంటున్నాడు, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి అంటే, శత్రువులను ప్రేమించడం అంటే శత్రువులను ఇష్టపడడం అని కాదు, కానీ వారి మేలు నిమిత్తము, వారి రక్షణ నిమిత్తము, వారు నశించిపోకుండా వారి కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. వారితోని మనము ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి. వారిని కొరకు మనము నిత్యము వారికి దేవుని సన్నిధికి నడిపించే వారిగా మనం ఉండాలి. వారు రక్షించబడాలంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు కూడా ఈ లోకములో కలిసిపోకుండా, ఈ లోకములో వారు నశించిపోకుండా దేవుని ప్రేమను వారు తెలుసుకోవాలంటే, దేవుని ఎరిగిన నీవు యేసయ్య ప్రేమను వారికి చూపిస్తూ ఉండాలి. అంటే ఒక్క మాట చెప్పాలంటే, యేసయ్యలాగా ప్రేమిస్తూ ఉండాలి, యేసయ్యలాగా క్షమిస్తూ ఉండాలి. రెండవది, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి అంటే, మీకు నష్టం జరగాలని అనుక్షణం మిమ్మల్ని ద్వేషిస్తూ, అనుక్షణం మిమ్మల్ని వేధిస్తూ, అనుక్షణం మిమ్మల్ని బాధ పెడుతున్నప్పటికీ కూడా, మీరంటే వారికి గిట్టకపోయినా కూడా, మిమ్మల్ని అనుక్షణం వారు బాధిస్తున్నప్పటికీ కూడా, మిమ్మల్ని అనుక్షణం వాళ్ళు నష్టం జరగాలని వారు కోరుకున్నప్పటికీ కూడా, వారి కష్ట సమయంలో, వారి నష్ట సమయంలో వారికి తోడుగా ఉండాలి. మనకు చేతన సహాయం వారికి చేస్తూ ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మనల్ని ద్వేషించినప్పటికీ, వారు మనకు నష్టం చేసినప్పటికి కూడా, మనల్ని కష్టపెట్టినప్పటికి కూడా, మనల్ని దూషించినప్పటికి కూడా, మనం వారికి మేలు చేస్తూ ఉండాలి, వారిని ప్రేమిస్తూ ఉండాలి, వారిని క్షమిస్తూ ఉండాలి. మూడవది, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి అంటే, మీరు పాడైపోవాలని వారు కోరుకున్నప్పటికి కూడా మనం వారికి మేలు జరగాలని మనం కోరుకోవాలి. వారు మనల్ని శపించినప్పటికి కూడా మన నోటి వెంట దీవెన మాటే రావాలి. వారు దూషించినప్పటికి కూడా మనము వారికి తిరిగి ప్రతిదూషణ చేయకూడదు, కానీ వారు కూడా రక్షణ మార్గంలోకి రావాలని కోరుకోవాలి. వారు రక్షింపబడాలని వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. వారు మనల్ని ఎంత శపితమైన మాటలతో శపించినప్పటికీ, దూషించినప్పటికీ మనం వారిని దీవెనకరమైన మాటలతో మాట్లాడుతూ ఉండాలి, ప్రేమకరమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి. వారిని మనము అనుక్షణము కూడా, ప్రతిరోజు కూడా వారిని ప్రేమిస్తూనే ఉండాలి, దేవుని ప్రేమను చూపిస్తూనే ఉండాలి. నాలుగవది, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి అంటే, మనకు కీడు చేస్తున్న వారికి కూడా వారికి మేలు జరగాలని, వారికి మంచి జరగాలని మనం కోరుకోవాలి. మనం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. వారు మనకు కీడు చేసినప్పటికీ కూడా
వారు మనకు నష్టం చేసినప్పటికి కూడా వారి కష్ట సమయంలో, వారి నష్ట సమయంలో, వారి ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేస్తూ ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. వారు కూడా రక్షించబడాలని, వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలని చెప్పేసి వారు మనల్ని దూషించినా, వారు మనల్ని హింసించినా, ఒకవేళ వారు మనల్ని ఎంతగానో కష్టాల పాలు చేసినప్పటికి కూడా వారు మనల్ని ఎంతగా అవమానించినప్పటికి కూడా వారు మన మీద పగబెట్టుకొని ఉన్నప్పటికీ వారు చేస్తున్న కీడుకు ప్రతిగా మనం మేలు చేయడం ద్వారా వారిని మనం క్రీస్తు దగ్గరికి నడిపించగలము. వారు రక్షించబడడానికి మనము సహాయం చేసిన వారం అవుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కీడు చేసిన వారికి మనం మేలు చేయడం ద్వారా, ఇలా చేయడం ద్వారా వారు దేవుని దగ్గరికి వచ్చి వారు కూడా రక్షించబడతారు. వారు కూడా దేవుని ప్రేమను తెలుసుకుంటారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలంటే, మన శత్రువులను కూడా ప్రేమిస్తూ ఉండాలి. మనకు నష్టం చేసిన వారిని ప్రేమిస్తూ ఉండాలి. మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా, మనం దూషించినప్పటికి కూడా, ఎంత దుర్మార్గంగా మన మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా మనం దేవుని ప్రేమను బట్టి వారిని క్షమిస్తూ ఉండాలి, వారిని ప్రేమిస్తూ ఉండాలి. వారిని మనము ఇలా చేయడం ద్వారా ఏమిటంటే దేవుని దగ్గరికి నడిపించగలము. యేసయ్య ప్రేమను మనం చూపించగలము. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమను తెలుసుకున్న నీవు